సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి దీపిక వేణు మీడియాతో మాట్లాడారు. హిందూపురం టీడీపీ నాయకులు సిండికేట్గా మారి మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఊరూరా చిల్లర దుకాణాలకు లిక్కర్ షాప్స్ యజమానులు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని దుయ్యబడ్డారు. ఎంఆర్పీ కన్నా అధికంగా అమ్ముతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. క్వాలిటీ లిక్కర్ తక్కువ ధరకు అందిస్తున్నామని సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏలు మద్యం దుకాణాల నుంచి వాటాలు వసూలు చేసి బాలకృష్ణకి కూడా పంపుతున్నట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందించకపోతే నిరసనలు చేపడతామని వైసీపీ ఇన్ఛార్జి వేణు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని పలు ప్రశ్నలు వేస్తున్నాము. మందుల వ్యాపారం అనేది ఒక సిండికేట్గా తయారయ్యింది. ఈ మందుల టెండర్ అయినప్పటి నుంచి సామాన్య వ్యాపారులకే కానీ మరొకరికి కానీ ఈ టెండర్ అనేది పోలేదు, లైసెన్స్ అనేది దొరకలేదు. ఆ దుకాణాలన్నీ టీడీపీ ముఖ్య నాయకులవే. ఇది ఒక సిండికేట్ల తయారైంది. ఇదే కాకుండా దీంట్లో బాలకృష్ణ గారి పిఏలు కూడా హస్తముంది. వాళ్ళు కూడా దీన్ని నడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. అనాథరైజ్డ్ లిక్కర్ షాప్స్ అనేది ఎక్కువ ఉంది. అది టీడీపీ ముఖ్య నాయకులే నడుపుతున్నారు. బెల్ట్ షాపులు తీసుకుంటే ముఖ్యమంత్రి గారే చెప్పినారు, బెల్ట్ షాపులు నడిపితే జరిమానా 5 లక్షల్లో జరిమానా వేస్తాము అని. దీన్ని బాలకృష్ణ గారు గంగలోకి తొక్కి వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులు అనేది నడుపుతున్నారు. చిలమత్తూరు మండలంలో ఒక దుకాణానికి లైసెన్స్ పొంది కొడికొండ చెక్ పోస్ట్లో మరొక దుకాణాన్ని అక్రమంగా నడిపినారు. అదే కాకుండా హిందూపూర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి తూమకుంటకి ఒక దుకాణానికి లైసెన్స్ వస్తే సందు అని కిరికెర మిల్ దగ్గర అక్రమంగా ఇంకొక దుకాణాన్ని నడిపినారు. మీరు ఎలక్షన్కి ముందు హామీలైతే ఇచ్చినారు, క్వాలిటీ మందు ఇస్తాము, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, రేట్లు తక్కువనే ఉంటాయి అని చెప్పినారు. కానీ మీరే రాసినారు చీప్ లిక్కర్లు షాపులో అయితే అమ్ముతున్నారు అని. అది ఎలాంటి చీప్ లిక్కర్లు అంటే ఎవరు మీ నాయకులే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొస్తూ దాన్ని బెల్ట్ షాపులోకి సరఫరా చేసి మరి దాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్